వెల్కమ్ టు ఫోకస్. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై పెను ప్రభావాన్ని చూపింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజారోగ్యం ప్రభుత్వాల విధి అన్న డిమాండ్ కూడా తెరపైకి తీసుకొచ్చింది. తాజా పరిస్థితులతో ప్రజారోగ్యం ఎంతటి దీనస్థితిలో ఉందో అటు ప్రజలకు ఇటు ప్రభుత్వ అధినేతలకు అర్థమైంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం గురించి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ఓ స్మాల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం పడకేసింది. అన్ని దేశాలు ప్రజారోగ్యాన్ని విస్మరించడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు గడిచాయి. కరోనా దెబ్బకు మళ్లీ అందరికీ ప్రజారోగ్య ప్రాధాన్యత గుర్తుకొచ్చింది. అయితే ఎన్నేళ్లు గడిచినా తన విధానంలో మాత్రం మార్పు లేదంటోంది గ్రేట్ బ్రిటన్. దేశంలోని ప్రజలందరికీ ఉచిత వైద్య విధానానికి అందరినీ ఆదర్శప్రాయంగా నిర్వహిస్తోంది. కామన్వెల్త్ ఫండ్ ఆరోగ్య సంరక్షణ నాణ్యతల ఆధారంగా 11 ధనిక దేశాల్లో అధ్యయనం నిర్వహించింది. దీనిలో యునైటెడ్ కింగ్డమ్ మొదటి స్థానంలో నిలిచింది. సంరక్షణ, భద్రత, ప్రభావంతో సహా వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వంటి వాటిలో సాగిన అధ్యయనంలో 8 యూకే తొలి స్థానం కైవసం చేసుకుంది. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నాణ్యత, సామర్థ్యం ఆ దేశ ప్రజల జీవన నాణ్యతపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ఓ దేశ ఆరోగ్యం ప్రజల జీవన ప్రమాణాల్ని కాపాడగలుగుతుంది. కాబట్టి మంచి ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా ముఖ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్లో జాతీయ ఆరోగ్య విధానం అమల్లోకొచ్చింది. మొత్తం జనాభాకంతటికీ వైద్య సదుపాయాలు అందించేలా 5 జూలై 1948న పార్లమెంటులో బిల్లుగా రూపాంతరం చెందింది. దీన్నే నేషనల్ హెల్త్ సిస్టమ్గా పేర్కొన్నారు. వాడుకలో ఇది NHSగా మారింది. యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లో జాతీయ ఆరోగ్య విధానానికి స్వతంత్ర ప్రత్యేకమైన నిర్మాణం, సంస్థ ఉన్నాయి. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ చట్టంలో పేర్కొన్న ఆశయాలను నెరవేర్చడానికి కొత్త ఆరోగ్య మరియు సంరక్షణ వ్యవస్థను ఏప్రిల్ 1 నుంచి నూతనంగా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రజలు ఎక్కువ కాలం మంచిగా జీవించడంలో సహాయపడటమేనని ప్రభుత్వం పేర్కొంది. ఇంగ్లాండ్ బడ్జెట్ 2020-21లో 26.2 బిలియన్ల నుంచి 129.9 బిలియన్లకు పెరగనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ 2019-20 ఆదాయ బడ్జెట్ 3,133.3 బిలియన్లు కాగా మూలధన శాఖల ఖర్చు పరిమితి 8.2 బిలియన్లు కానున్నాయి. 2018-19తో పోలిస్తే 2023-24 నాటికి నిధులు $33.9 బిలియన్ తేలింది. 2020 బడ్జెట్లో మూలధన పెట్టుబడి, ప్రజారోగ్యం, జాతీయ ఆరోగ్య విధానానికి వినియోగించే శ్రామిక శక్తి, విద్య, శిక్షణ వంటి వాటి కోసం బడ్జెట్ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది సాధారణ పన్నుల ద్వారా ఆర్థిక సాయాన్ని పొందేలా ఆరోగ్య శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. యూకే అంతటా ఆరోగ్య సంరక్షణ సేవల కొనుగోలు బాధ్యత రాజ్యాంగ పరిధిలో నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ లాభాపేక్ష లేని ఆసుపత్రుల మధ్య సంబంధాలు ఉంటాయి. అయితే ఇవన్నీ 3 క్రమానుగత స్థాయిల్లో కమ్యూనిటీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రాంతీయ లేదా అంతర్ప్రాంతీయ ఆసుపత్రుల పేరిట నిర్వహించబడతాయి. ఇంగ్లాండ్లోని ప్రాథమిక సంరక్షణ ట్రస్టులు, స్కాట్లాండ్లోని ఆరోగ్య బోర్డులు, వేల్స్లోని స్థానిక ఆరోగ్య సమూహాలు, ఉత్తర ఐర్లాండ్లోని ప్రాథమిక సంరక్షణ భాగస్వామ్యాలు ఈ విధానంలో భాగస్వామ్యమై ఉంటాయి. యూకే అంతటా సుమారు 3.1 మిలియన్ల ఆరోగ్య సంరక్షణ, సామాజిక సహాయ ఉద్యోగులు ఉన్నారు. జాతీయ ఉపాధిలో 11%, ఆసుపత్రి రంగంలో 1.4 మిలియన్ల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా సుమారు 67% మంది వైద్యులు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు.
ఎన్హెచ్ఎస్ లో పనిచేసే వారి సంఖ్య కేవలం 1.6 మిలియన్ల లోపు ఉంది. ఇంగ్లాండ్లో 1.23 మిలియన్ల ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. ఆ 12 నెలల్లో 1,80,615 మంది ఆసుపత్రి సిబ్బంది ఇంగ్లాండ్ను విడిచిపెట్టగా 1,27,710 మంది కొత్తగా చేరారు. 2015-16లో ఎన్హెచ్ఎస్ మొత్తం బడ్జెట్ 6,136.7 బిలియన్లు కాగా ఒక్క ఇంగ్లాండ్లోని 116.6 బిలియన్లను ఖర్చు చేస్తోంది. ఆరోగ్య బీమా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సంరక్షణ, స్వయం నిధుల చికిత్స, ఔషధ ఉత్పత్తులు, వైద్య పరికరాల కొనుగోలు వంటి రంగాలకు మిగిలిన నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. దీని ప్రకారం మొత్తం బడ్జెట్లో ఎన్హెచ్ఎస్ ప్రతి సెకనుకు 34,335 రూపాయలు ఖర్చు చేస్తుంది. రోగికి చికిత్స చేయడానికి ఎన్హెచ్ఎస్కు 24,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇతర ఖరీదైన విధానాలలో క్షయవ్యాధి 16,213 పౌండ్లు, అవయవ విచ్ఛేదనం 12,951 పౌండ్లు, హృదయవాల్ 10,037 పౌండ్లు, విరిగిన చేయికి చికిత్స 500 పౌండ్లు, దంతాల వెలికితీత 230 పౌండ్లు, తక్కువ వెన్నె నొప్పి 870 పౌండ్లు ఖర్చు చేయబడ్డాయి. ఎన్హెచ్ఎస్ ప్రారంభ నాటికి ప్రభుత్వ వ్యయం 14 బిలియన్లు కాగా 2016-17 నాటికి ప్రభుత్వ వ్యయం సుమారు 4,144.3 బిలియన్లకు పెరిగింది. తలసరి వ్యయం పరంగా ఇది 1950లో నేటి డబ్బుతో పోల్చితే 2,72,273గా ఉంది. జాతీయ ఆరోగ్య విధానం పునాది సమయంలో 12,000 మంది ఇంగ్లాండ్, వేల్స్ అంతటా వైద్యం అందించారు. ఇవాళ ఒక్క ఇంగ్లాండ్లోనే సుమారు 1,10,000 మంది వైద్యులున్నారు. ఇక నర్సింగ్లో 1962 నాటికి గమనిస్తే 88,579 మంది ఉండగా 2017 నాటికి 2,85,093 మంది ఉన్నారు. అదే కాలంలో యూకే జనాభా 50 మిలియన్ల నుంచి 66 మిలియన్లకు పెరిగింది. 1948లో ఎన్హెచ్ఎస్ స్థాపించినప్పుడు ఆయుర్దాయం పురుషులకు 66 సంవత్సరాలు కాగా మహిళలకు 70 సంవత్సరాలు. నేడు ఇది మగవారికి 79.2 సంవత్సరాలు, ఆడవారికి 82.9 ఏళ్లుగా ఉంది. 1948లో ప్రజలు అంటువ్యాధులు, గుండె సమస్యలతో మరణించే అవకాశం ఉండేది. 1960 నుంచి శిశు మరణాల రేటు 80% కంటే ఎక్కువ తగ్గింది. స్ట్రోక్స్, గుండె జబ్బుల మరణాలు కూడా బాగా పడిపోయాయి. ప్రజారోగ్యంలో గ్రేట్ బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శనీయంగా నిలుస్తోంది. అదే స్థాయిలో కాకపోయినా దేశంలోని ఓ రాష్ట్రం కూడా గణనీయమైన ప్రగతిని సాధించింది. 33.3 మిలియన్ల జనాభా కలిగిన నైరుతి రాష్ట్రం కేరళ దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన ఆరోగ్య ఫలితాన్ని కలిగి ఉంది. ప్రజారోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వికేంద్రీకృత పాలన, ఆర్థిక ప్రణాళిక, బాలికల విద్య, సమాజ భాగస్వామ్యం వంటి విధానాలతో కేరళ ఈ ఘన కీర్తిని సాధించింది. రాష్ట్ర హోదాను సాధించిన తర్వాత కేరళ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టి సమాజ స్థాయిలో ప్రాథమిక సేవల కోసం బహుళ స్థాయి ఆరోగ్య వ్యవస్థను రూపొందించింది. మౌలిక సదుపాయాలు, వికేంద్రీకృత పాలన ద్వారా కేరళ గణనీయమైన ప్రగతి సాధించింది. ఆగస్టులో భాగంగా 900 గ్రామ పంచాయతీలు, 152 బ్లాకులు, 14 జిల్లాలను కలిగి ఉన్న 3 స్థాయి స్వపరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పిహెచ్సి వ్యవస్థలో 5 నుంచి 6 ఉప కేంద్రాలుండగా ఇవి ఓ గ్రామానికి సేవలందిస్తున్నాయి. ఉప కేంద్రాలు అతి చిన్న జనాభాకు సేవలందిస్తాయి. పిహెచ్సిల్లో సుమారు 26,000 మంది పౌరులకు సేవలందిస్తాయి. వీటిలో ప్రసూతి, ఇన్పేషెంట్ సేవలు కూడా లభిస్తాయి. ఇవి సుమారు 2,30,000 మందికి వైద్య సేవల్ని అందిస్తాయి. కేరళలోని మొత్తం 990 గ్రామ పంచాయతీలున్నాయి.
ఆరోగ్యానికి వనరుల కేటాయింపు పరంగా మొదటి 5, దిగువ 5 ర్యాంకులను ఆక్రమించిన 10 పంచాయతీలుండగా వీటిలో 10 పిహెచ్సిలు, 65 ఉప కేంద్రాలున్నాయి. కేరళలోని పంచాయతీలు వికేంద్రీకరణకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన దానికంటే తక్కువ వనరులను ఆరోగ్యానికి కేటాయించాయి. పంచాయతీ వనరుల వార్షిక రేటు 30.7% కాగా ఆరోగ్య వనరులు 7.9%కు పెరిగాయి. మొత్తం ఖర్చులో పిహెచ్సిలకు 0.7 నుంచి 2.7% మేర నిధులు సమకూర్చబడ్డాయి. పిహెచ్సి వనరుల్లో వార్షికంగా ప్రాథమిక సంరక్షణ సౌకర్యాలను 15.5% కన్నా ఎక్కువ మంది వినియోగదారులకు విస్తరించడానికి కేటాయించారు. వైద్య సదుపాయాలు, ఆసుపత్రి పడకలు, వైద్యుల సంఖ్యను కేరళ వేగంగా విస్తరించింది. 1960 నుంచి 2010 వరకు వైద్యుల సంఖ్య 1200 నుంచి 36,000కు పెరిగింది. 1960-2004 మధ్యకాలంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సంఖ్య 369 నుండి 1,356కు పెరిగింది. స్థానిక ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా పిహెచ్సి కేంద్రాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేరళ సమర్థవంతమైన మార్పులను గుర్తించింది. వీటిని అమలు చేయడానికి సమాజంలో మరింత సన్నిహితంగా ఉండడానికి పిహెచ్సి కేంద్రాలు వాటి ఉప కేంద్రాల పరిధిలోకి గ్రామాలను తీసుకొచ్చింది. తొలి విడతగా ఉప కేంద్రాలు పిహెచ్సి సౌకర్యాలను బలోపేతం చేశాయి. ముఖ్యంగా నీరు, పారిశుద్ధ్య సదుపాయాల్ని మెరుగుపరిచాయి. ఈ వికేంద్రీకరణ ఫలితంగా వైద్యులు, గ్రామాల్లోని ప్రజలు కలిసి పనిచేయడం మొదలైంది. దీనిలో భాగంగా ప్రజలు, ముఖ్యంగా తక్కువ సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వారంతా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజారోగ్య కేంద్రాలను వినియోగించడం ప్రారంభమైంది. బలమైన పంచాయతీ పాలన ఉన్న గ్రామాల్లో మందులు, ఆరోగ్య సేవల్లో మెరుగుదల కనిపించింది. తద్వారా పిహెచ్సి కేంద్రాల్లో రోగుల సంరక్షణ, వినియోగం గణనీయ స్థాయికి చేరింది. ల ప్రారంభంలో కేరళలోని ప్రజారోగ్య కేంద్రాల్లో ఔషధం, ల్యాబ్ సౌకర్యాలు, పారిశుద్ధ్య వసతులు తగ్గినట్లు నివేదికలు వచ్చాయి. 1982లో జాతీయ ఆరోగ్య విధానం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పరిమితి వనరులను గుర్తించి ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణకు అనుకూల విధానాలను ప్రోత్సహించింది. తరువాతి 15 సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలు 5% పడకల సంఖ్యను పెంచగా దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగం 80% అంబులెన్స్ వ్యవస్థ, 60% ఇన్పేషెంట్ వ్యవస్థలను పెంచింది. 1996లో ప్రజా వ్యవస్థపై క్షీణిస్తున్న నమ్మకాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకృత ప్రణాళిక ఉద్యమానికి నాంది పలికింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ కేటాయింపుల్లో స్థానిక ప్రభుత్వాలకు 35 నుండి 40% నియంత్రణను కేటాయించింది. మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలకు సంబంధించి కేరళ 21 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఈ అభివృద్ధిని కేరళ సాధించింది. 1991-92లో కేరళ తలసరి ఆదాయానికి 2 రెట్లు ఎక్కువ ఉన్న పంజాబ్ రాష్ట్రానికి కేరళ కంటే 33 ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ పాయింట్లు తక్కువగా లభించాయి. ఇక మానవ అభివృద్ధి సూచీలో కేరళ జాతీయ సగటు కంటే 2 రెట్లు ఎక్కువగానే ఉంది. మహిళల సగటు ఆయుర్దాయం 74 సంవత్సరాలు కాగా పురుషులకు 71 సంవత్సరాలుగా ఉంది. కేరళ తన ఆరోగ్య విధాన ప్రణాళికలో ముందు చూపుతో వ్యవహరిస్తుంది. 60 ఏళ్లు పైబడిన పెద్దల జనాభా నిష్పత్తి 2050 నాటికి రెట్టింపవుతుందని ఊహించింది. ఈ మేరకు ఇప్పటికే వృద్ధాప్య సంరక్షణ వార్డులను, వృద్ధాప్య స్నేహపూర్వక సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. ఆరోగ్య మెరుగుదల ఉన్న పిహెచ్సి వ్యవస్థ ఇటీవల అనేక సవాళ్లను ఎదుర్కొంది. రాష్ట్రంలో సంక్రమించిన వ్యాధుల పెరుగుదల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సవాల్ చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజారోగ్యానికి చేస్తున్న ఖర్చును ప్రస్తుత జీఎస్డీపీలో 0.6% నుంచి
కనీసం 5% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రజల పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యత ఉంటుందని, అది ప్రజారోగ్యం ప్రాథమిక విధుల్లో ఒకటని పేర్కొంది. దీని ఆధారంగానే పశ్చిమ బెంగాల్లో ప్రజారోగ్యం ప్రాధాన్యత రంగంగా మారింది. కేరళ విధానంలానే 3 అంచెల వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ప్రజలందరికీ అందిస్తోంది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. ఆరోగ్య సంరక్షణ కోసం మౌలిక సదుపాయాలను 3 స్థాయిలుగా విభజించారు. మొదటిది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నెట్వర్క్ కాగా, ద్వితీయ స్థానంలో జిల్లా ఉప డివిజనల్ ఆసుపత్రులున్నాయి. 3వ స్థానంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో పై 2 ఆసుపత్రులతో పాటు సూపర్ స్పెషాలిటీ సంరక్షణను అందిస్తుంది. CMHO ప్రతి 18 జిల్లాలకు నాయకత్వం వహిస్తుంది. బ్లాక్ స్థాయిలో బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ PHCల పనితీరును, ఆరోగ్య కార్యక్రమాలు అమలును పర్యవేక్షిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో 91.4 మిలియన్ల జనాభా ఉన్న 19 జిల్లాలున్నాయి. మానవ అభివృద్ధి పరంగా దేశంలోని 16 ప్రధాన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 8వ స్థానంలో ఉంది. 9 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, 16 జిల్లా హాస్పిటల్స్, 45 సబ్ డివిజనల్ హాస్పిటల్స్, 346 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 922 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10,356 ఉప కేంద్రాలున్నాయి. అయితే రాష్ట్రంలో ఆరోగ్య స్థితి చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 82% మంది పిల్లలు, పట్టణ ప్రాంతాల్లో 64% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి 5,000 మంది జనాభాకు ఒక ఉప కేంద్రం, ప్రతి 30,000 జనాభాకు ఓ PHC, ప్రతి 1,00,000 మందికి 30 పడకలతో కూడిన CHC ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ప్రతి 3 లక్షల జనాభాకు ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రతి 1,00,000 మందికి PHCలో ఉప కేంద్రాలున్నాయి. పశ్చిమ బెంగాల్లోని దాదాపు అన్ని జిల్లాలకు ప్రతి 10కి కనీసం ఒక సబ్ సెంటర్ ఉంది. అయితే అధిక జనాభా రీత్యా బెంగాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఒక్క బెంగాల్లోని 3,568 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. ముఖ్యంగా కోల్కతా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. పడకల సామర్థ్యం, ఔషధ, ప్రసూతి, గైనకాలజీలో CHC వైద్య సేవలు అందిస్తుంది. దీనిలో సర్జరీల సదుపాయం, పీడియాట్రిక్స్ కేసులు పరిశీలన ఉంటుంది. ప్రాథమిక స్థాయి స్పెషలిస్ట్ కేర్ అవసరమయ్యే కేసులకు నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. 4 PHCలు ఒక CHC కింద చేర్చబడ్డాయి. కొండ ప్రాంతాల్లో 80,000 జనాభా ఉండగా, సాదా ప్రాంతాల్లో 1,20,000 జనాభా ఉంది. సుమారు 197 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏడాది పొడవునా ఆక్యుపెన్సీ రేటు 60% ఉంటుంది. వీటిలో న్యూబార్న్ కేర్ సర్వీసెస్, బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీ, శిశు వైద్యుడు, మత్తుమందు నిర్వాహకుడు, కేంద్ర నిర్వహణకు సిబ్బంది ఉంటారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి 100 గ్రామాలకు కనీసం ఒక ఉప కేంద్రం ఉంది. 1000 జనాభాకు 0.8% పడకలున్నాయి. గ్రామీణ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక సామాజిక అవగాహన, పోషకాహార పథకాలను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రజల అవసరార్థం ప్రతి గ్రామంలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇది గ్రామం మొత్తం ఆరోగ్యానికి బాధ్యత వహిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు విజయవంతమై అంతిమంగా రాష్ట్ర ఆరోగ్య స్థితిలో గణనీయమైన మెరుగుదల సాధించగలిగింది. అయితే తర్వాతి కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ 72% పెరగగా, ఆరోగ్య బడ్జెట్ మాత్రం 53% పెరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల వనరుల కొరత, మానవ వనరులు, ఆరోగ్య శ్రామిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి పెద్దగా కృషి చేయడం లేదు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70% ఆ ప్రాంతాలకు చెందిన వారైన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 12,310 ఉప కేంద్రాలు అరాకొర వసతులతో నడుస్తుంటే,
1870 ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న ప్రజారోగ్యం తీరుతెన్నులను కళ్ల ముందుంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం ఇప్పుడు ప్రాథమిక అవసరంగా మారింది. ప్రజలతో పాటు ప్రభుత్వ అధినేతలు సైతం ఆ దిశగా యోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అందుకనుగుణంగా పథకాలు రచించడంలో మునిగిపోయాయి. కొన్ని దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రజారోగ్యం ఇప్పటికైనా అందరికీ అందుబాటులోకి వస్తుందన్న ఆశలు సర్వత్రా చిగురుస్తున్నాయి. ఇది వాల్టి ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం.